హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మేము అరుణాచలంకి వెళ్ళాము, తిరుపతి తర్వాత. సో ఇవాళ అరుణాచలంలో చాలా పౌర్ణమి రోజు వెళ్ళాము. అది కూడా పౌర్ణమి రోజు వెళ్ళినందుకు చాలా అంటే చాలా రష్గా ఉండే. మాకు దాదాపు 4 గంటల నుంచి 5 గంటల వరకు దర్శనానికి టైం పట్టింది. అక్కడ 4 గోపురాలు ఉన్నాయి. అందులో మధ్యలో 2 గోపురాలు ఉన్నాయి. ఆ 2 గోపురాలలో మధ్యలో ఉన్న 2 గోపురాలలో ఒక గోపురంలో శివుడు, ఇంకొక గోపురంలో పార్వతి ఉంటారు. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్ద టెంపుల్. బయట మేము గిరి ప్రదక్షిణ కూడా చేసాము. 14 కిలోమీటర్స్ ఉంది. అది చేసిన తర్వాత మళ్ళీ రష్లో ఇది దర్శనం కూడా చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ ఈ గోపురాలు ఏవైతే చూసారో అవి మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ వాటిపైన పావురాలు కూడా చాలా తిరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి మేము అక్కడ గమనించింది ఏంటి అంటే, అక్కడ ఎప్పుడైతే హారతి ఇస్తారో అప్పుడు పావురాలు ఆ గోపురం చుట్టూ తిరుగుతూ ఉంటాయి తెలుసా. చాలా అంటే చాలా పావురాలు ఉంటాయి దానిపైన. అక్కడ ఇదిగోండి చూడండి, ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ గోపురం అన్నమాట. గోపీనాథ ఎంట్రన్స్. ఇది రాజగోపురం. ఎంత పెద్దగా ఉందో చూడండి. అదిగోండి పావురాలు చూడండి ఎంత ఉన్నాయో, అలా తిరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చాలా ఏంటంటే గోడల పైన భరతనాట్యంలో ఉన్న అన్ని నాట్యాలు ఒక్కొక్కటిగా శిల్పాలు బాగా చెక్కారు. ఎవరైతే చెక్కారో కానీ చాలా బాగా చెక్కారు. అదిగోండి నిండు పౌర్ణమి రోజు వెళ్ళాం మేము. శివుడి పార్వతికి అక్కడ కళ్యాణం కూడా చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.